ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన సమన్వయంగా చూస్తాడు. కానీ ఇక్కడ గెలిపించిన వ్యక్తి కాంగ్రెస్ అయ్యి ఉండి అడిగేది అక్కడ పోయి మోడీని అడిగితే ఏ విధంగా జరుగుతుంది? అదే ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తే వారికి ఒక అవగాహన ఉంది రాష్ట్రం మొత్తం మీద, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని. మోడీ గారితో ఈటల రాజేందర్ గారికి ఉన్నటువంటి సఖ్యత, అమిత్ షా గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్నటువంటి నమ్మకము తప్పకుండా ఈ మల్కాజ్గిరి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతుంది. ఒక మల్కాజ్గిరి గురించి పోట్లాడేవారు తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పోట్లాడే నాయకుడు ఈటల రాజేందర్ అని ప్రజలు మొత్తం నిర్ణయించుకున్నారు. ఇది ఎక్కడ మాట్లాడినా కూడా ఈటల రాజేందర్ని హుజరాబాద్ ప్రజలు ఓడగొట్టి చాలా మంచి పని చేసిర్రు, మాకు ఒక మంచి నాయకుడు వచ్చిన మల్కాజ్గిరి ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు చాలా గొప్పగా అనుకుంటారు, మాకు దండం పెడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఈటల రాజేందర్ని హుజరాబాద్ ప్రజలు ఓడగొట్టడం చాలా మంచి పని చేసిర్రు, లేకపోతే ఈరోజు మల్కాజ్గిరికి మాకు ఇంత మంచి బిడ్డ రాకపోతుండే. ఇలాంటి సమర్థవంతమైన నాయకుడు మా దగ్గర రావడము మేము అదృష్టంగా భావిస్తున్నాం. గతంలో ఒక మల్లారెడ్డి ఉండే, ఆయన జోకర్ లాగానే అయిపోయిండు ఈ యొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీకి. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు, వాళ్ళు ఇక కబ్జాలు చేసుడు, భూములు చేసుకున్నాడు, గవర్నమెంట్